అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అవుగాని అప్పాలు చేసుకున్నాడు అయిపోయిందా నొల్ల? సంక్రాంతి వస్తుంది కాదు. ఇక సంక్రాంతి అంటే పోరగాండ్లకైతే పతంగులు, మన ఆడోళ్ళకైతే ముగ్గులు, సకినప్పాలు. ఇగో మేము ఇయ్యాలనే సకినాలు చేసుడు చాలు చేసినాం వల్ల మా ఇంటి పక్కోళ్ళు ఎదురింగింటోళ్ళు కూడా వచ్చి సకినాలు తిప్పుతాండ్రు మంచిగానే మా ఇంట్లో. ఇక ఇంకో దిక్కు బడి పిల్లలకు సెలవులే కాబట్టి జనం మొత్తం ఊరితోవ పట్టిర్రు. ఏడ చూడు జనాలే అగ చూడుర్రి కావాలంటే అగ చూడుర్రల్లో. వామ్మో చీమల దండు లెక్కనే ఉన్నది కదా కథ చూస్తా అంటే. సంక్రాంతికి పట్నం అంతా ఊరికి పోతాంది. 4-5 రోజులు వరుసగా సెలవులు వచ్చే కదా. ఇక జనమేమో ఊరితోవ పట్టిర్రు. మన హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండు, ఇక పెద్ద బస్ స్టాండ్లలోనైతే కాలు పెట్ట సందు లేదు. ఏడ చూడు జనాలే. ఓ దిక్కు పబ్లిక్ ఏమో ఇంతగానం వచ్చిర్రు, ఇంకో దిక్కు స్పెషల్ బస్సులు ఎక్కువ వేయలేదట. ఇక ప్యాసింజర్ల అవస్థ చూడాలే, చెప్పవశం కాదు. ఒక్క బస్సుల సీటు సంగతి పక్కకు పెట్టుండ్రి, బస్సు ఎక్కినోళ్లే గొప్పోళ్ళు అయినట్టు అయిపోయింది. రావట్లేదు. మేము వచ్చి 2 hours అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు కూడా రాలేదు. మేము బచ్చనపేటకి వెళ్ళాలి, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంతవరకు బస్సు రాలేదు. ఇక్కడ ఆటో సిబ్బంది వచ్చిర్రు 10 minutesలో వస్తారన్నారు, ఇంతవరకు బస్సు రాలేదు. నేను వచ్చి 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి ఏ బస్సు జనగాం పోదామన్నా నేను ఆప అంటాడు. రేవంత్ రెడ్డి వాళ్ళే ఉన్నది బస్సులు. 2 గంటల నుంచి నిలబడుతున్నాం, బస్సు లేదు బాత లేదు. ఇక ఇంటికాడ ఏమన్నా చదువుకునేది ఉంటే ఎట్లుంటది? రేవంత్ రెడ్డి ఇదే రెడ్డి అయితే రెడ్డిది. తుమ్ముకుంటకే వచ్చినాము, కుమ్రీలు పోవాలంటే 2 గంటలు అవుతుంది. నిలబడి కాళ్ళు వస్తున్నాయి, కూర్చునే స్థలం కూడా లేదు. ఫుల్ మంది వెళ్ళమా చూస్తేనే భయం అవుతుంది. ఇక వెళ్ళిపోవాలన్నా ఇంటికి, ఏంది కథ అని అనుకుంటున్నా. ఇక రైల్ స్టేషన్ల పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడాలి. వామ్మో చూసిండ్రా, బండ్లల్లా గంటలు ఎట్లా ప్రయాణం చేస్తారో ఏమోనల్లా. మన సికింద్రాబాదు, హైదరాబాదు రైల్వే స్టేషన్లు పురాగా నిండిపోయినాయి. బయట కూడా జనం నిలబడ్డరు, ఆగమాగం చందన. ఇక ఇంకో దిక్కు ఏ తొవ్వ చూడు ఊర్లలోకి పోయే జనంతోని నిండిపోయినాయి వల్ల. ఇక టోల్ ప్లాజాల కాడ కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జాము. అగో కార్లు జీపులు కట్టుకొని ఎట్లా పోతాను చూడుండ్రోల్లో మీరే. 100 కిలోమీటర్లు దాటి ఊరికి పోవుడంతా ఒక ఎత్తు అయితే, ఖాళీ పట్నం దాటుడు ఒకటే ఇంకో ఎత్తు అవుతున్నది. ఇక ఇంకో దిక్కు మన ఊర్లల్లా సంక్రాంతి సంబరాలు షురు అయినట్టే కొడుతున్నదుల్లో. ఇండ్లల్లా అప్పాలు చేసుట్లా మన ఆడోళ్ళు బిజీగా ఉన్నారు. పోరలేమో పతంగిలు ఎగిరేసుకుంటా సంబరపడతాండ్రు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఎరికే కదా ఈ శాస్త్రాలు మీకు. అయితే ఇప్పుడు దిల్లులేని రాజు, సారీ మన దిల్ రాజు పరిస్థితి గట్లనే అయిందోల్లా. అయ్యో మన తెలంగాణలకు సినిమాల మీద అంత ఉండదు, ఎంతసేపు తెల్ల కళ్ళు మటన్ ముక్కల మీదనే పాయిరం కొట్టుకుంటది అని అనే కదా నొల్లా. ఇక గట్ల అన్నందుకు తెలంగాణ జనం అంతా దిల్ రాజును జర గట్టిగానే అరుచుకున్నారు. ఇక ఇప్పుడు దిల్ రాజు అన్న ఏమంటాడంటే చూడుండ్రి మీరే. మొన్న సినిమాల నిర్మాత శ్రీమాను దిల్లులేని రాజువారు ఏమన్నాడో ఎరికే కదా. మల్లో మల్క వినిపిస్తా సారు వారి ఆనిముత్యాలు. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. కోపం అత్తాందా లేదా? ఇక తెలంగాణ మరలబడ్డరు. సినిమాలు తీసే దిల్ రాజుకు సినిమా కనబడ్డది. ఇక ఇప్పుడు ఏమంటాండయ్యానంటే, నిజామాబాద్ జిల్లా వాసిగా మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెల్లగల్లు గురించి సంబోధించాను. నా ఉద్దేశం తెలంగాణ మన కల్చరు మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఆగనట నేనైతే కావలసుకొని తప్పు మాట అనలే గాని నోటికట్లా వచ్చింది. తప్పనిపిస్తే సారీ ఏమనుకోకుర్రి అని చెప్తాండు. అయినా కళ్ళు తాగుతారు, మటన్ ముక్కలకు ఎగబడతారు అని అర్థం వచ్చేటట్టు గంతమంది ముంగట మన తెలంగాణ ఇజ్జతి తీసుడెందుకు, మనల్ని బాధ పెట్టుడెందుకు? ఇక అందరూ మరలబడ్డాక సారీ ఎప్పుడేంది అంటే అనవలసిందంతా అనేసి ఇక సారీ చెప్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకున్నాడా ఏంది?
ఏందో ఏమో పటు. అసలైతే తెలంగాణ రాకమునుపు మన భాషను, మన యాసను, మన సాంప్రదాయాలను వేరే రాష్ట్రపోళ్ళు బనాయించేటోళ్ళు, షిడాయించేటోళ్ళు, చిన్నగా చూసేటోళ్ళు. తెలంగాణ వచ్చినాక కథ మారింది. 10 ఏండ్లు తెలంగాణను ప్రతి ఒక్కరు నెత్తి మీదకి ఎక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళా పాత కథనే అవుతుంది. మళ్ళా తెలంగాణను చిన్న చూపు చూసుడు అవుతుంది. మనోడే మనల్ని గిట్ల చేస్తా అంటే ఇదంతా ఎవరి మెప్పు కోసం కావచ్చు? అసలు ఎవరు చేయమంటుండ్రు? ఎవరి సంతోషం కోసము? ఇగో గిట్లనే అంటుండ్రులో ఉద్యమకారులు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించి జ్ఞాపకాలు. వాహ్, ఆ రోజులే వేరు. చిన్నతనంలో చేసిన కోతి పనులు ఇప్పటోళ్లకు ఏమెరక. అయ్యో ఎందోళ్ళకి అట్లా చూస్తాండ్రు. నా గురించి కాదు చెప్పేది, మన మోదీ సారు వారు అట్లా 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 పాత జ్ఞాపకాలకు పోయిండు. సారు వారు చిన్నప్పటి సంధి ఇప్పటిదాకా చేసిన ఘనకార్యాలు, కథ, కార్ఖానా అంతా యాద్ చేసుకున్నాడు. పాండ్రి మరి ఇక తాత ఏందో కార్ఖానా ఏందో చూసేసొద్దాం మనం, నడువుర్రి. అయితే మన మోదీ సారు మనిషేనట కాదల్లా, మనిషేనట. ఆయి గట్లంటవేంది అని అనేరు. అంటే సార్ ఏమంటున్నాడంటే, నేనేమి దేవుణ్ణి కాదు, మీ లెక్క మనిషినే నేను కూడా, అప్పుడప్పుడు తప్పులు చేస్తా అని చెప్పుకొత్తాండు. ఇక ఇండ్లేమున్నది, అందరు చెప్పేదేనాయే అని అంటారా? అయితే అప్పట్లో మోదీ సార్ ఏమన్నాడో మీరు ఒక్క మల్క ఫ్లాష్ బ్యాక్ యాద్ చేసుకోవాలల్లా. యాదకొచ్చిందా? నేను చెప్తా. నన్ను దేవుడే ఈ భూమి మీదకి పంపిండు మీ అందరికి మంచి చేయాలని, ఏదో గట్టి కారణంతోనే నన్ను భూమి మీదకి దింపిండు అని అన్నాడు కదా. ఇక ఇప్పుడేమో నేను కూడా మీ లెక్కనే సాదా సీదా మనిషిని అని చెప్పిండోల్లా. ఇగో గీ పిలగాంతో చేసిన ఇంటర్వ్యూలా. मेरे गांव एक प्रकार से गायकवाड़ी स्टेट था, तो गायकवाड़ स्टेट की एक विशेषता थी, हर गांव में एजुकेशन के प्रति बड़े आग्रही थे। एक तालाब होता था, पोस्ट ऑफिस होती थी, लाइब्रेरी होती थी, ऐसे 4-5 चीजें। यानी गायकवाड़ी स्टेट का गांव है तो ये होगा ही होगा, ये उनकी व्यवस्था थी। तो मैं वो उस गायकवाड़ी स्टेट की जो प्राइमरी स्कूल बनी हुई थी उसमें ही पढ़ा था। तालाब था तो स्विमिंग करना सीख गए वहाँ। मैं मेरे परिवार के सबके कपड़े मैं धोता था। ఇక ఇదొక్కటనే కాదల్లా, 2 గంటల సేపటి దాకా సారు బాధలు, సంతోషాలు, సంబరాలు, జోకులు, కష్టాలు ఇగో ఇవన్నీ పంచుకున్నాడు. అగగగగా చూడుర్రి పాత జ్ఞాపకాలు యాద్ చేసుకుంటా ఎట్లా పోతాండో. అయితే ఇక దోస్తుల గురించి అడిగితేనేమో నాకు చిన్నప్పటి కాసు దోస్తులు ఎవ్వరు లేరు, నేను చిన్నతనంలోనే ఊరిని ఇడిచిపెట్టిపోతిని, దోస్తాను కూడా బంద్ చేతిని, నన్ను అరైతురై అనే జాన్ జిగ్రీ దోస్తాను అసలే లేకుండా అయింది అని అనబడతాండు. सर आपके कोई ऐसे बचपन के दोस्त हैं जो अभी भी आप टच में रहते हैं? ऐसा है कि मेरा मेरा केस थोड़ा विचित्र है। बहुत छोटी आयु में मैंने घर छोड़ दिया। घर छोड़ा मतलब सब कुछ छोड़ा मैंने, किसी से मेरा संपर्क नहीं था, तो बहुत बड़ा गैप हो गया। तो मेरा कोई कांटेक्ट नहीं था, किसी से कुछ लेना देना भी नहीं था, और मेरी जिंदगी भी एक अनजान ऐसे ही भटकते इंसान की थी, कोई कौन पूछेगा मुझे, तो मेरा जीवन ही ऐसा नहीं था। అన్నట్టు సారుకు మొదట్లా హిందీ భాష రాకపోయేదట. గుజరాత్ రాష్ట్రం కదా సార్ది, గుజరాతీ భాషనే మాట్లాడేది. ఇక మరి ఇప్పుడేమో ఏడికి పోయినా మోదీ సారు హిందీలనే దంచుతాండు. మరి ఇక ఈ హిందీ ఎట్లా నేర్చుకున్నాడయ్యా అనంటే, రైల్ స్టేషన్లా సారు షాయిలు అమ్మేటప్పుడు ఇక అట్లా హిందీ వాళ్ళతోని మాట్లాడుకుంటా నేర్చుకున్నాడట. వరెవ్వా చూసినావా, మోదీ సారు షాయిలు అమ్మి కూడా హిందీ నేర్చుకున్నాడు, గ్రేటే. అయితే ఈడ ఇంకోటి చెప్పాలి మీకు, ఇటలీ ప్రధాని మెలోనీ మేడంతోని సారు షేక్ హ్యాండులు ఇచ్చి చేతులు కలిపిన, సెల్ఫీ ఫోటోలు దిగిన, సోషల్ మీడియా జనాలు మస్తు జోకులు చేసుకునేది కదా, ఈ అనుకుంటా. మీమ్స్లతోని అసలు ఏమన్నా పరాష్కాలు ఆడేదా కోతి పోరగాన్లు. ఇక గా మీమ్స్ మోదీ సారు కూడా ఎన్నో మాటలు చూసిండట. మరి కోపం రాలేదా సారు అంటే, ఊకోరి మీరు మంచిగానే ఉన్నారు, నాకెందుకు కోపము, నేను కూడా మస్తులో నవ్వుకున్నా, నాకు కూడా నవ్వొచ్చింది, అసాంటి అయితేనే ఉంటాయి, అవి మనం పట్టించుకుంటామా అని ఒక ఉత్తమ సందేశం ఇచ్చిండు అన్నట్టు. मेरा फेवरेट फूड अगर आप पूछे तो पिज़्ज़ा है, और पिज़्ज़ा इटली से है, और लोग कहते हैं कि आपको इटली के बारे में इंटरनेट पे बहुत कुछ पता है, आप इसके बारे में कुछ कहना चाहेंगे? आपने ये मीम्स नहीं देखे?
नहीं वो तो चलता रहता है, मैं उसमें अपना टाइम खराब नहीं करता हूँ. అవుగని మనిషి కోతి నుంచి వచ్చిండని అంటారు కదా నల్ల, నిజమేనా? అందుకే కావచ్చు మనుషులు కూడా అప్పుడప్పుడు కోతి కోతి చేస్తా అంటారు. మరి మనుషులు కోతులు లెక్క చేసినప్పుడు మరి మేము మనుషుల లెక్క ఎందుకు మారొద్దు అని ఒక కోతి మెదడుకు వచ్చినట్టున్నదల్లా. ఖతమిగా ఒక దుకాణం పోయింది, వెనకషీర్ ఏం చేసిందో ఇక మీరే చూడురమ్మా. అగ్గగ్గగ్గగ్గో, కోతి దుకాణంలోకి వచ్చింది కాదోల్లా, షాపింగ్ చేస్తావానే? అసలే కోతి దుకాణానికి వస్తే ఎట్లుంటది, ఇగో గిట్లుంటది. అయ్యయ్యయ్యో, అగో ఒక అక్క నెత్తి మీద ఎక్కి కూర్చున్నది కదా నల్లా. అగో పేన్లు తీస్తాంది, పేన్లు. అక్కకు పేన్లు బాగానే ఉన్నట్టున్నాయి, వాటిని తీసి నోట్లు వేసుకొని నవ్వులుతాంది ఈ కోతి. హగన్ రొల్ల వీళ్ళని చూడుండ్రి, అరటి పండు ఆశ చూయిస్తున్నారు కానీ అది ఇన్లేదు. ఇక ఇంకో జాగా పోదామని చూసింది, అగో మళ్ళా ఈ అక్క మీదకే పోయింది. ఎందుకు కావచ్చు, అగో జుట్టు పట్టుకొని ఇగ్గుతాంది, ఆమె బూటును కూడా తీసుకొని కంకుతాంది. ఏమే కోతి, ఆమెతోని నీకు పాత పగ గిట్లున్నదా? అంటే ఆమె ఎంబడి పడుతున్నావు. అమ్మయ్య, ఇగో ఇడిచిపెట్టేసింది. అగో చూడు రోల్ల ఇక ఎట్లా చేసిందో. అటు దునుకుంటా ఇటు దునుకుంటా అంత కల్లం కల్లం చేసి పడేసింది. ఇక దుహ్నపోళ్ళేమో చెద్దర పట్టుకొని దాన్ని దొరకబడదామని చూస్తాండ్రు. అసలే కోతాయే, మరి అది దొరుకుతుందా? వాళ్ళని దుకాణం అంతా ఎట్లు ఉరికిచ్చిందో చూడుర్రి మీరే. దానికి బొమ్మలల్లా చెద్దర్లు వంట సామాన్లు బాగా వచ్చినట్టున్నాయి వల్ల ఇక అన్నిటిని కంటి నిండా చూసుకున్నది. వాటి మీద ఇటు అటు ఎగురుకుంటా దునుకుంటా సంబరపడ్డది. ఆఖరికి దాని తవ్వక అది పోయింది, ఎవ్వలకు దొరకకుండా. చూసినవా కంతిరికోత ఎంత పని చేసిందో? ఇంకా నయ్యమ్ము ఎవ్వల్ని కొరకలేదు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీపట్నంలో వల్ల ఆ కోతి షాపింగ్ మాల్కి వచ్చి గిట్లా అందరిని జరిసేపు గావర్ వేసి పడేసింది. ఇప్పుడు ఏందయ్యా అనంటే కొందరు కళా పోషణలు, వాళ్ళ విచిత్ర విన్యాసాలు, ఇక ఈసాంటి ముచ్చట ఒకటి చెప్తానల్లా. ఇక వాళ్ళ కళా పోషణలు మీరు చూస్తే మీరు షాక్ అవుతారు, షేక్ అవుతారు. వాళ్ళ తెలివికి మీరు చక్కెరొచ్చి పడిపోయినా పడిపోతారు. ఇంతకు వాళ్ళు ఏం చేసిర్రంటే చూడురి మీరే. ఆహా, ఇగో వీళ్ళను చూడుండ్రల్లా, ఏదో అన్నాలు పెడుతున్నట్టే ఎట్లా కూర్చున్నారో. మోకాలు కనబడకుండా దస్తీలు కట్టుకున్నారు. కరోనా పురుగు తిరుగుతున్నదని అనుకోవాలని కావచ్చు. అయితే వీళ్ళు మహాకంత్రీలట, జగత్ కంత్రీలు అంటారు చూడురోల్లా, గట్లనేనట. అయితే నల్గొండ జిల్లా దిక్కు ఇగో వీళ్ళు పౌల్ట్రీ ఫాము అని ఒకటి పెట్టిర్రోల్లా. పౌల్ట్రీ ఫామ్ అంటే కోళ్ళు కోడిగుడ్లు పెడుతుంటాయి కదా నొల్లా. మరి ఏ పాటి కోళ్ళు సాదుతున్నారు, ఏంది కథ, ఒకసారి చెక్ చేద్దాము అని పోలీసులు ముంగట పడ్డారట. చెక్కింగ్ చేస్తే ఏమున్నది, కోళ్లకు బదులు ఇగో ఇట్లా ఆల్ఫాజోలం మత్తు మందులు తయారు చేస్తాన్రట. ఇగో ఈ డ్రమ్ములు గిమ్ములు పైపులు గీపుల కథ అంతా గిదే. చూసిండ్రా, పెద్ద ఫ్యాక్టరీ పెట్టినట్టున్నది కదా. కాదోల్లా, ఏమన్నంటే కోపాలు బాగా వస్తాయి గాని వీళ్ళకు ఇంతగానము తెలివి ఉన్నది. మరి ఆ తెలివితోని ఇట్లా మందిని ముంచే పనులు చేసే బదులు ఏదైనా అక్కడికొచ్చే పని చేయొచ్చు కదా.
చెయ్యరు. మంది కొంపలు ముంచాలే, రాత్రికి రాత్రి కరోడుపతులు కావాలి, గిదే కథ. ఏందో ఏమో పోన్రమ్మా. అసలు ఈ సెల్ఫీ సోకులు పాడుగాను. ఏమి సెల్ఫీ సోకులో ఏం పాడోనమ్మా. సంబరానికి సెల్ఫీ వీడియోలు తీసుకుంటుంటే అవి పానాలు తీస్తున్నాయల్లా. అగో కొండపోషమ్మ ప్రాజెక్టు కాడ చూడురి ఏమైందో. నాకైతే పానమంతా కలుక్కుమన్నది. అగ చూడురి పాపం, ఎంత ఘోరమొల్లా ఇది అసలు. ఇగో ఈ పిల్లగాన్లు చూడు నీళ్ళల్లో ఎట్లా ఆడుకుంటాన్రో, నవ్వుకుంటే ఎంత సంబరంగా ఉన్నారో. కానీ నవ్వులు పోయి నువ్వులైనాయి. 5గురిని ఇగో నీళ్లు మింగింది. అయితే హైదరాబాద్ నుంచి 7గురు పిల్లగాన్లు సిద్దిపేట జిల్లా కొండపోషమ్మ రిజర్వాయర్ కాడికి వచ్చిర్రోళ్ళ ఈతలు కొట్టేటందుకు. అగో పొద్దుగాలనే బండ్ల మీద బయలుదేరిరు పిల్లగాన్లు. ఇక పోయేటప్పుడు కూడా సెల్ఫీలు రీళ్లు తీసుకుంటా సంబరంగా పోయిర్రు. నీళ్ళల్లో దిగి జరసేపు ఆడుకున్నారు. సెల్ఫీ ఫోటోలు వీడియోలు తీసుకుంటుర్రట. కానీ అంతల్నే పాపం వల్ల వీళ్ళ నీళ్ళల్లా మునిగిపోయిర్రు. ఈ 7గురి ఇట్లా 5గురి పానాలు పోయినాయి. ఎంత ఘోరం చెప్పుర్రి. చేతికి అందించిన పిల్లగాన్లు ఇక ఇట్లా పానాలు పోతే ఇంట్లోకి ఎంత అవస్థ అవుతుంది, ఎంత బాధ ఉంటుంది. అసలు ఏమిటికొచ్చిన ఈ సెల్ఫీ వీడియోలు చెప్పుండ్రి. అరే వీడియోలు ఫోటోలు తీసుకోగా ఎవ్వరు అద్దంటలేరు. కానీ మనం ఏడున్నాం, ఏంది కథ, అవన్నీ చూసుకోవాలన్నా అద్దా. అసలే నీళ్లు, ఇక వాటిని నమ్ముతామా? అసలు నిలువూత ముంచి పడేసే. నాకైతే ఇది ఎరుకైనప్పటి సంధి పానమంతా కలుక్కుమంటనే ఉన్నదల్లా. కాదా మరి? ఏదో సంతోషం కోసం పోతే పానాలు పోవుడు ఎంత ఘోరం ఇది. ఏం లేదల్లా, ఇప్పుడు నేను మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. ఆ ముచ్చట ఈడ కాదు, టీవీ వెనుకకు పోయి చెప్తా. మీరైతే టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకోండి. ఆ ముచ్చట ఏందో ఈనుండ్రి. గిదేగా ముచ్చట, హ్యాపీ బర్త్డే ముచ్చట. ఇక ఈ బర్త్డే ఎవరిదయ్యా అనంటే మన నిజామాబాద్ సర్కార్ దవాఖానా సూపరింటెండెంట్ మేడంది. మంచిది, మనం కూడా హ్యాపీ బర్త్డేలు చెప్దాము. మరి పేషెంట్ల పరిస్థితి ఏంది? ట్రీట్మెంట్ కోసము పేషెంట్లత్తే వాళ్ళను దేకలేదట. వాళ్ళ బాధ పట్టించుకోకుండా ఇగో ఈ మేడాలందరూ బర్త్డే సంబరాలు చేసుకున్నారు. అది కూడా డ్యూటీ డ్రెస్సులా. ఒక ఆమె పిట్సుతోని దావకానకత్తే ఇక ఆమెను పట్టించుకోలేదటనోళ్ళ. ఎంత అన్యాయం ఇది అసలు. పేషెంట్ను మీదికి తోలుకపోయేందుకు అటెండర్లు కూడా ముంగిటికి రాలేదు. పాపం ఆమె పెన్మిటే భుజాల మీద మోసుకొని పోయిండు. గిదెక్కడ తరిక? కొంచెమన్న జాలి దయ అనేదే లేకుంటే ఎట్లనొల్లా. సరే, నిజామాబాద్ సర్కార్ డాక్టర్ల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకో డాక్టర్ ముచ్చట చెప్తా. ఇది దొంగ డాక్టర్ ముచ్చట. అగగగగగో అత్తాండు చూడురోల్లో ముసుగు వీరుడు. కామారెడ్డి జిల్లాలో ఈ మహానుభావుడు డాక్టర్ చదవకుండానే డాక్టర్ అయిపోయిండోల్లా. అదే మరి మ్యాజిక్ అంటే. శంకర్ దాదా MBBS అన్నట్టు డూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేసుకున్నాడు. ఒక క్లినిక్ పెట్టుకున్నాడు. అచ్చిపోయేటోళ్లకు ఇగో ఈయనకు నచ్చిన తీర్ల ట్రీట్మెంట్లు చేసుకుంటా పోతాండంట. కథకున వాడెత్తు. ఇగో గిట్ల మోపైరేందోల్లా జనం పానాలతోని గిట్లా ఆడుకునేటోళ్లను ఏం చేయాలో అసలు మీరే చెప్పుండ్రల్లా. ఇక ఈ దొంగ డాక్టర్ భాగవతము బయటపడ్డది. పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిర్రు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.